are many singers who are waiting for you all. Oh, really? Yeah. సయ్యారే వాయించండి కొంచెం సుజాత గారి పాటలు మీలో చాలా మంది వినుంటారు. చెప్పవే చిరుగాలి, కుచ్చి కుచ్చి కూనమ్మ, అలాగే పువ్వుల్లో దాగున్న. Okay. ముద్దపప్పు ఇస్ పరిప, పెరిపిన కూడా ఆవక, Oh. మిక్స్డ్. మై మౌత్ ఇస్ వాటర్. Oh God. Okay. So amazing. Wow. Fantastic. అంజలి 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 చిన్న కణ్మణి కణ్మణి కణ్మణి. നിന്റെ പാട്ടൊന്നും അല്ല, അമ്മയുടെ പാട്ട് കേൾക്കണം. Singer names. Suma. സുജാത, ശ്വേത, വേണുഗോപാൽ, ഗോപിക പൂർണിമ. పూర్ణిమ. That I said no. That's all. Out. అయ్యో నేను వినలేదే. This is a chart show. ఈ రోజు మన ఇంటికి ప్రముఖ సింగర్స్ సుజాత మోహన్ గారు, అలాగే వాళ్ళ అమ్మాయి శ్వేత మోహన్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో, నమస్కారం. హాయ్ శ్వేత. హాయ్. సో ఎక్సైటెడ్. I think this is first time that singers are coming to my show. ഞങ്ങളുടെ വീട്ടിലേക്ക്. And also there are many singers who are waiting for you all. Oh, really? Yeah, they're all eagerly waiting to learn singing, and they've also practiced some songs. Oh, great. Okay? Yeah, please. Want to meet them. Yes, And yes. by the way, I love you so much. Thank you so much, Chechi. Thank you so much. Please. Okay, Randy, please. Welcome to our house. Nandi Awards. Nandi Awards. Maximum awards are my father-in-law's awards. I got 2. Father-in-law, mother-in-law, both of them are into the same profession. They were the acting gurus of Rajinikanth sir and Chiranjeevi sir in Adayar Film Institute. Yeah. So initial masters avirairunnu. రండి దయచేయండి దయచేయండి మీరాక మాకు ఎంతో స్వాగతం కదండి. I'm so sorry. Don't please be scared. మీరిద్దరు సింగర్స్ ఈరోజు మా ఇంటికి వస్తున్నారు. మాకు నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే నా ఛానల్ని చూసేటువంటి సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు. అందరూ మీలాగా మైక్ ముందు పాడలేకపోవచ్చు. బాత్రూమ్ సింగర్స్ వాళ్ళు. సో వీళ్ళందరూ బాత్రూమ్ సింగర్స్, కానీ ఐ కాంట్ ప్రొవైడ్ బాత్రూమ్స్ ఫర్ దెమ్ నౌ. సో దిస్ ఇస్ బాత్రూమ్. సో దే విల్ సింగ్ జస్ట్ అవుట్ సైడ్ ద బాత్రూమ్. సో ఒకసారి జస్ట్ శృతి కరెక్ట్గా ఉందా చూడండి. నువ్వు స్టార్ట్ చేయమ్మా. సయ్యారే సరిహద్ది చూపుల్లోకి సయ్యారే సరదాలోకి సయ్యారే సరహాల చూపుల్లోకి సయ్యారే. ఆపే మై సన్స్ మూవీ సాంగ్. హీ విల్ కమ్ అండ్ కిల్ హిమ్. వద్దురా మణికంఠ, నువ్వు ఆపే. నువ్వు పాడు. వాయించండి కొంచెం. రెండు రావు, కష్టం. ఇది రాదు, అది రాదు. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో. నువ్వు ఆపే. నువ్వు పాడమ్మా. అమ్మా. ఇది సారంగియా, వీణ, కన్పురావా. ఇదేంటిది? కాదు, అతను ఫీల్ అవుతుంది ఏంటంటే నువ్వు అనుకుంటున్న పాట ఏంటి? యమహా నగరియా? ఏదో ఒకసారి ఉత్తి పాట పాడు. ఓ నువ్వు మణిశర్మ గారికి కనపడదు. చేచి బెస్ట్ యమహా బెస్ట్. కానీ జస్ట్ ఒక్కసారి ఒక సా అనిపించండి వీళ్ళతో. రెడీ సింగర్స్? సా. ఓ ఏదా సార్ సాపా. చూసారా అన్ని సార్లు చెప్పండి. షడ్జం. సా యమహా బెస్ట్. రీ కరెక్ట్. ఓ మై గాడ్.
గాలు ఆ సంకతి బాగుంది. అది 6 అయిందంటే ఆయన కొంచెం పడాలి అందుకని అని వస్తుంది. నేను ఇలా అంటూ ఉంటాను, ఒక్కొక్కళ్ళు తర్వాత ఇలా అంటూ ఉంటాను. సా అయ్యో దా నీ అయ్యో సా. ఓకే, సో ఇవాళకి మీకు క్లాసెస్ అయిపోయాయి, నాకు జీపే చేసేసి వెళ్ళండి. ఓకే, అండ్ వెళ్తూ వెళ్తూ మాస్టర్ పాడండి లాస్ట్. శ్వేత గారికి అంకితం ఈ పాట. రెడీ? 1 2 3 స్టార్ట్. ఎవ్రీవన్ క్లాప్. మాస్టారు ఐ థింక్ యూ లైక్డ్ అవర్ అన్ప్రొఫెషనల్ సింగర్స్. వెరీ గుడ్. బాగుంది. శ్వేత కన్నే బాగుంది. అయ్యో ఎస్ ചേച്ചി ഇതെല്ലാം തപ്പకుండా. വിചാരിച്ചിട്ട് കൃഷ്ണനഗറിൽ പോയി പാടും കൊല നടക്കും. దయచేసి నా పేరు బయట చెప్పొద్దు, ఓకేనా? ఓకే, మనం అటు వెళ్దాము. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ ఫర్ ద పర్ఫార్మెన్స్. సో సుజాత మోహన్ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండి మీకు. అండ్ అలాగే శ్వేత మోహన్ గారు మీకు కూడా వెరీ హార్టీ వెల్కమ్. సుజాత గారి పాటలు మీలో చాలా మంది వినుంటారు. చెప్పవే చిరుగాలి, కుచ్చి కుచ్చి కూనమ్మ, అలాగే పువ్వుల్లో దాగున్న అందాల అడబొమ్మ, ఎంత బాగుంది ముద్దుగుమ్మ, పరువం వానగా నేడు కురిసేనులే. అసలు మీరు ఒక్కసారి కురిపిస్తే ఆ పాటని జనరేషన్స్ కురుస్తూనే ఉన్నారు ఆ పాటలో. అంటే ఆ పాట పిక్చరైజ్ చేసిన బ్యూటీ ఎంత బాగుంటుందో, ఆ మ్యూజిక్ అంతే బాగుంటుంది, సింగింగ్ అంతే బాగుంటుంది. దట్స్ వై సమ్ సాంగ్స్ ఆర్ ఎవర్ లాస్టింగ్. ఎస్, సో ట్రూ. సూపర్. మనీ శర్మ గారి చాలా పాటలు పాడారు. ఎస్, నా ఫేమస్ అది అబ్బబ్బా ఇద్దు. తర తర తరద్దు. అలా ఇళయరాజా గారి సాంగ్స్ మీవి, రెహమాన్ గారి సాంగ్స్, అలాగే మణిశర్మ గారి సాంగ్స్, ఎన్నో బ్యూటిఫుల్ మెలడీస్ ఐ థింక్. అండ్ ఈ సంవత్సరం కీరవాణి గారు ఆఫ్ కోర్స్. డెఫినెట్లీ విద్యాసాగర్ సార్, రాజా సార్, వందే మాతరం శ్రీనివాస్ సార్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్ మీ సాంగ్. చక్రి గారితో వర్క్ చేశారు. వెరీ ఫ్యూ. ఆర్పి పట్నాయక్ చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, ఎదలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఆర్పి గారు ఈ సంవత్సరంతో మీరు 50 years ఇండస్ట్రీలో పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీకు శతకోటి వందనాలు. God bless, God bless. చాలా తక్కువ మందికి అంత లాంగ్ లాస్టింగ్ కెరియర్ ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే జనరేషన్స్ వెళ్ళే కొద్దీ కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు. బట్ స్టిల్ యూ హ్యావ్ ఆల్వేస్ రీఇన్వెంటెడ్ యువర్ సెల్ఫ్ అండ్ గివెన్ సచ్ మెలోడియస్ సాంగ్స్, సచ్ బ్యూటిఫుల్ నంబర్స్ విచ్ ఆర్ ఈవెన్ అ హిట్ టుడే. Definitely thanks to all the music directors. Yeah. And the directors, of course the lyricists and the directors who picturized these songs so well, and they became hits. Because of them only we are getting these songs now. Thanks to all the music. ఎస్, అయితే తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా సుజాత గారి ఫేస్ తెలిసి ఉండదు, ఎందుకంటే ఆవిడ మన తెలుగు షోస్లో ఎక్కువగా కనపడలేదు. సో మీరు ఇష్టపడిన ఆ సుజాత గారు ఈవిడే ఈ రోజు నేను పరిచయం చేసేస్తున్నాను. ఏ అండ్ శ్వేత అయితే అయ్యో First interview in Telugu with Suma. యా, అండ్ ఇప్పుడే తెలుగులో కొంచెమే మాట్లాడతారు, మిగిలిందంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. నేను మీకు ట్రాన్స్లేట్ చేసేస్తూ ఉంటాను. అండ్ శ్వేత పాటలు అయితే మనము మోస్ట్ రీసెంట్గా మీసాల పిల్ల విన్నాము. అండ్ అలాగే మాస్టారు ఇంకా పాడుతూనే ఉన్నాము. కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేస్తున్నారు మీరు, ఇండీ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేను చేసినప్పుడు తెలుగులోనే కూడా చేస్తున్నారు. అవును, అంటే ఆవిడ ఐ లవ్ యూ చెప్పరా అనేటువంటి సాంగ్ ఏదైతే ఉందో అది తమిళ్లోనూ ఉంది, తెలుగులో కూడా ఉంది. అవును. సో సైమల్టేనియస్ గా 2 లాంగ్వేజెస్ లోనూ చేస్తున్నారు. అవును, హిందీలో కూడా. ఎందుకంటే హిందీలో వేరే ఎవరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నేనే హిందీలో. ఓకే, మీరే స్టార్ట్ చేసేసారు. సూపర్. సో ఇందాక సారీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారమ్మా వాళ్ళు? ఓకేనా ఇందాక సాంగ్స్? వారు చాలా బాగుంది, చాలా బాగుంది. అదే చెప్పారు కదా,
నాకన్నా బాగుందని. అయ్యో ఓకే, సో మీకు వెల్కమ్ అలా చెప్పామని భయపడద్దు. మీరు ఫస్ట్ టైం ఒక తెలుగు ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇంట్లో మీకోసం గోంగూర అన్నం, ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ చేశాను. సో మీరు కొంచెం ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్. ఫస్ట్ మీరు గోంగూర పచ్చడి తిన్నారా ఎప్పుడైనా? హ్యావ్ యూ టేస్టెడ్ గోంగూర పికిల్? Gongura pickle, yes. సో దట్ ఇస్ గోంగూర రైస్ అండ్ దిస్ ఇస్ ముద్దపప్పు ఆవకాయ రైస్. Oh, ముద్దపప్పు ఆవకాయ. ఆవకాయ. Okay. ముద్దపప్పు ఇస్ పరిపు, పెరిపిని కూడా ఆవకాయ Oh. మిక్స్డ్. మై మౌత్ ఇస్ వాటర్. Oh God, okay. సో ఫస్ట్ యూ షుడ్ పికిల్. పికిల్ എരിവെന്നുള്ള എന്താ പറയാ? ఎరివేనే. మీరు అసలు గోంగూర అన్నం తినండి. ఓ గోంగూర, ఓకే అదా. బాబా మంచి పుల్లగా. గోంగూర ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఆహా, నైస్ రా. ఇది కూడా హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ తెలుగు పికిల్స్? బాంబే చాట్. దిస్ ఇస్ అ చాట్ షో. హ్యావ్ యూ టేస్టెడ్ పికిల్స్? తెలుగు పికిల్స్. గోంగూర చాలా బాగుంది. ఎవరు చేశారు? నేను కాదు, వేణి అని మా ఇంట్లో కుక్కున్నారు, తను చేశారు. సూపర్ వేణి. థ్యాంక్ యూ. Shweta ki nani. When Shweta was small, one nanny was there to look after her. She is నాది లేదు. Shweta. Shrestha, sorry. അമ്മ ഒരു ജനറേഷൻ സ്കിപ്പ് അടിച്ചു. ഇത് കഴിച്ചു നോക്കൂ കുറച്ച്. അമേസിംഗ് അല്ലേ? Amazing. వావ్, ഇന്റർവ്യൂ ക്ലോസ്. നല്ല പൊളിയൊക്കെ ആയിട്ടല്ലേ? సూపర్. ഇത് ദിസ് ഇസ് മേഡ് ഔട്ട് ഓഫ് ലെന്റിൽ ആൻഡ് ഗീ ആൻഡ് ദെൻ ആവക്കായ Oh. മിക്സ്ഡ്. That's also we make pickles with avaka. Avaka, gongura, everything. क्या बात है. In Andhra and Telangana, we make pickles with everything. Whatever is available, you get a pickle out of it. Very tasty. సో మీరిద్దరూ సింగర్స్. జనరలీ ఏ మదర్ అయినా సరే వాళ్ళ పిల్లలకి లాలిపాట పాడతారు. నేను పాడాను, మా పిల్లలు కొంచెం భయపడతారు నా పాట విని. కానీ మీరు అలాగే పాడి ఇలా సింగర్ని చేసేసారా? Maybe. సో మీరు మీ చిన్న ఏజ్ నుంచే పాటలు స్టార్ట్ చేశారని విన్నాను. ఇప్పుడు 50 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేస్తున్నారంటే మీరు ఎంటర్ అయింది 10 years, 11 years? I started when I was 8 years for competitions and all. 73, that is 10 years. Started singing with Jesdas Garu. మీరు స్టార్ట్ చేయడమే యేసుదాస్ గారితోనే పాటలు స్టార్ట్ చేశారా? హౌ? He saw me for a competition. He was one of the judges, and then he called, and like that it started. My first recording was for M.K. Arjunan Master. I was 12 years old then. Oh. And the lady the actress was Jaya Bharati. 12-year-old, I was 12-year-old, she was singing the song, my song. It was a nice comedy. సో మీరు పాడుతూ ఉంటే ఆవిడికి పాడారు మీరు. అండ్ ఆవిడ ఏజ్ అప్పటికి ఒక 30 ఉంటుందా? 30, no, not 20s లో ఉన్నారు మీరు, వాళ్ళకి ప్లేబ్యాక్ సింగింగ్ చేశారు. అండ్ శ్వేత, వెన్ డిడ్ యూ ఎంటర్ ఇంటూ ది ఇండస్ట్రీ? సేమ్ ఏజా లైక్ అమ్మ ఓన్లీ? No. I sang children's chorus. You mentioned Kuchi Kuchi Rakama. Ade children's chorus lo nanu. That was when I was 12 years old, 11 years old. ఓకే. After that, as a lead singer, later, like 20s. In 20s is when you properly ఓకే. సో ఇందాక నా క్వశ్చన్ ఏంటంటే, సో లాట్ ఆఫ్ ఉమెన్ కీప్ ఆస్కింగ్ మీ మీరు ఎట్లా వర్క్ చేశారు. నేను ఇండస్ట్రీలో 35 years నుంచి చేస్తున్నాను. సో మీకు కూడా ఇన్ని సంవత్సరాలు మీకు పాప పుట్టిన తర్వాత దాన్ని మేనేజ్ చేయటము అదంతా ఎలా చేశారు మీరు? మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది, మోహన్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. support. యా. My amma. యువర్ మదర్? She was there with me. I lost my father when I was 2 years. So amma was with me throughout. After getting married also, she was with me. And because of her only, I was able to sing. I just leave the house because singing, no, we have to take care of the voice. Correct. We cannot talk much. So after coming back from recordings, we have to keep quiet. So Amma just looked after everything. She used to teach her, and she was a better disciplinarian than me. యువర్ మదర్? Very, very strict. I used to conjify her a lot. సేమ్ మై మదర్ ఇస్ డిసిప్లినరియన్, ఐ యామ్ కొంజిఫై. My amma was very strict.
ఓ సో యు ఆర్ బ్రాట్ అప్ బై యువర్ అమ్మమ్మ గారే పెంచారు మిమ్మల్ని. అమ్మమ్మకి కూడా పాటలు పాడడం వచ్చా? Ah, yes, she sings very well. ఓకే. Amma's friends, in college, they when they see me, they say, నిండా పాట అల్ల అమ్మేడ పాట కేకడం. ఓకే. కానీ ఎప్పుడు అమ్మ పాడలేదు కదా, సుజాత గారు అమ్మగారు ఎప్పుడు పాడలేదు Professionally. ప్రొఫెషనల్. But she's a good judge, okay? Anything we sing off the సరి పాడలే చెప్పేస్తారు. అపస్వరం. She's just very open. ఓకే. We have to be very careful on stage and all, no? సరిలా. అయ్యో బిగ్ జడ్జ్ అట్ హోమ్ ఓన్లీ. చాలా కష్టమే. వెరీ రిస్కీ. అయినో. సో అయినా మీరు మీ షోస్ కి ఎప్పుడైనా తీసుకెళ్లే వాళ్ళ ఆ రోజుల్లో? She never used to come. Only very few shows. Ah. I have to tell you, no. When I was carrying her, all 8 months I was in bed rest. I had some weak uterus or something. I couldn't get up, full bed rest. I was bored. And 9th month I asked doctor, can I go outside? There was a show, Janaki Amma, Sushila Amma, Dasetan, everybody was there in that show. Can I go and listen to that show? Okay, you go. I went for that show to listen, and next day she came. Wow. She was waiting to listen. You were singing and then she came. 8 months bed rest. What papa you are? Precious baby. Then itself I'm giving her trouble. But now you have a daughter. మీకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా పాడుతుందా? పాడుతుంది. ఓకే. టాలెంట్ ఉంది. But whether she wants to pursue music, it's totally up to her. Yeah. We teach her music. She goes to a guru to learn. She learns piano also. But she says, I don't want to be a singer because you have to wear all jaga jaga dress. మీరు అట్లా ఇంప్రెషన్ ఇచ్చారా? Children, they like soft dresses. They don't want to wear all this. Correct. Same with my daughter also. Yeah. They all want to wear very pleasant cotton dresses. అందుకని. But I think శ్వేత మీరు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో you must have thought కదా I'll not be a singer and all. అవును, correct. ఎప్పుడు అనుకున్నారు మీరు? When I was growing up, she won't have ice cream. She won't have anything cold, Gulab jamun, spicy food, oily food, very restricted. So you should become anchor. Anchor అనగిలి ఎందు అనగిలి తిన్నా. So this and all, she never used to come for any of the family functions. అయ్యో ఎందుకు? Boys. Because she has to take care of the voice. అయ్యో. బట్ nowadays do you think ఇప్పుడు సింగర్స్ అట్లా అంత కేర్ తీసుకుంటున్నారా? No, because the lifestyle is also different. The singing commitment, the singing need is also different. The recording sessions itself is different. Straight take. We have to sing with the orchestra. Orchestra. So we have to be very careful. Correct. If any mistake, and the music directors were also very strict. ఎప్పుడైనా మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్స్ గట్టిగా తిట్టిన రోజులు ఉన్నాయా? లైక్ మీరు ఇళయరాజా గారు, కీరవాణి గారు, రెహమాన్ గారు, చాలా మంది. All very friendly. Only Raja sir, I was little scared. He's like a master. No, వాట్ యు సేయింగ్ యాజ్ అ మేజర్ డిఫరెన్స్ అండ్ డిసడ్వాంటేజ్ ఇప్పుడు ఉండే సింగర్స్ కి ఫర్ అమ్మాస్ టైమ్ టు నౌ? There are so many singers. So to be placed as an individual, to find your own space in the whole industry, and not even the film industry, even the whole of the music industry, to find your own space, it's a little more difficult now. But now, on the other hand, you don't have to wait for an opportunity to come to you. Correct. If you have the talent, you will be noticed. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమ్మకేమో అమ్మమ్మ చూసుకునేవాళ్ళు పాపని, మరి మీ పాపని మీరు ఇప్పుడు వర్క్కి వెళ్ళిపోతున్నారు కదా, అమ్మమ్మ ఇస్ టేకింగ్ కేరా? అవునా? full. నన్ను నా అమ్మమ్మ ఫుల్ చూసుకున్నారు. సో ఇప్పుడు నీ ఆపర్చునిటీ. అందుకనే I didn't look after her, no. యా Nothing. I didn't know how. She was 18. Then only I came to know she's now a big girl. you were so So busy, I no? wanted to enjoy her baby. ఓకే. Immediately after marriage, we started. When is the baby coming? మీది లవ్ మ్యారేజ్ కదా? లవ్ కమ్ అరేంజ్డ్. ఓకే. యా. అంటే మీ పాట విని పడిపోయాడా? No. నాట్ లైక్ దట్. He hasn't even heard my mother's song. అవునా? He doesn't know the legacy? He didn't know. Like he didn't know who A.R. Rahman is. He knew Ilayaraja sir. He knew Rahman and all that, but only after
he came to know us closer. He started listening to our songs and Oh, we'll give him punishment with our singers. We'll make him stand and make him. but he sings. He sings. His mother also is a good singer. His sister also sings. Okay, Little bit. సూపర్. సో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో మీకు ఉండేటువంటి కనెక్షన్స్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రికార్డింగ్స్ చేసేవాళ్ళ లేకపోతే చెన్నైలో జరిగేదా? Chennai, because Mani sir had a studio there at that time. Mahati Studio. So ఇప్పుడు చెన్నైలో now he has shifted to Hyderabad now. All the recordings were even Malayalam songs. దగ్గరలోనే ఉన్నది. ఎక్కడ మీ ఇంటి దగ్గర, అమ్మ ఇంటి దగ్గర? ఓకే. సో అన్ని రికార్డింగ్స్ అక్కడే చేశారా? అన్ని recording Madras. ఓకే. ఐ థింక్ మీరు మోస్ట్లీ చిరంజీవి గారి సినిమాలకి పాడారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా పాడారు. Yes, Mahesh Babu గారు. ఎస్. కానీ అప్పట్లో ఎక్కువగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేవు. దోస్ డేస్ నో ఆడియో ఫంక్షన్స్ అండ్ నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్. లేకపోతే మిమ్మల్ని అందరినీ మేము కలిసేవాళ్ళం. ఇప్పుడు అంటే ఐఎమ్ మీటింగ్ ఆల్ ద సింగర్స్, దేర్ ఆర్ సో మెనీ షోస్ అండ్ ఎక్స్పోజర్ ఫర్ సింగర్స్. Those days, I don't think so there was any exposure. I don't think anybody in Telangana or Andhra Pradesh knows my face. That's what I was telling. They know my songs, but Sujata, who is Sujata? Mystery lady. ఇవాళ అన్వీల్డ్ మిస్టరీ ఇస్ ఓపెన్ నౌ. అండ్ మీరు వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు, డిఎస్పి గారితో వర్క్ చేస్తున్నారు, మీరు తమన్ గారితో వర్క్ చేస్తున్నారు. సో ఇవి కూడా రికార్డింగ్స్ అక్కడ అవుతున్నాయా లేకపోతే ఇక్కడ హైదరాబాదా? ఇప్పుడు హైదరాబాద్లో నేను వస్తాను. ఇక్కడే చేస్తున్నారు రికార్డింగ్స్ అని? DSP we record in Chennai because he has a studio. He's always been there. Taman went to Hyderabad recently. Actually, last week she was. Lenin movie, ఆ వారేవా సాంగ్ ఇప్పుడు. Yes. Did you hear it? యా. మీ సాంగ్స్ అన్ని అట్లా ఒకదాని తర్వాత ఒకటి బాగా హిట్ అయిపోతున్నాయి. తెలుగులో కూడా హిట్ అవుతున్నాయి, తమిళ్లో కూడా హిట్ అవుతున్నాయి. అండ్ యూర్ డూయింగ్ యువర్ హిందీ ఆల్బమ్స్ ఆల్సో. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైమ్? అండ్ పాపనేమో అమ్మ చూసేసుకుంటూ ఉన్నారు. సో యూర్ ఆల్సో అన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్, సింగర్, ఇంకేమైనా చేస్తారా మీరు? In between, when I find time, in between concerts and recordings only, I'm able to work on my songs. That's all. Okay. That's why once in 3-4 months only my songs are coming out. Because of, there's so many things happening. I have to, only in between I'm able to give time. కరెక్ట్. సో ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నన్ను చాలా ఎక్కువ మంది లేడీస్ అడిగేది, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా గ్యాప్ తీసేసుకుందాము జాబ్ నుంచి అనుకుంటారు. లైక్ దే వాంట్ టు టేక్ అ గ్యాప్ ఫ్రమ్ దేర్ జాబ్. బట్ వాట్ డూ యూ అడ్వైస్ దెమ్? బికాస్ యూ ఆర్ హ్యావింగ్ సచ్ అ లాంగ్ కెరియర్. They would want to listen from you. Don't leave your job. Job is these days both the people have to work. Yes. Husband and wife, they have to work. But it is nice to have a parent with you. Yeah. More than leaving the children with the nannies or somebody, it's good to have a parent. Masalafy them and ask them to come, please. పేరెంట్స్ కంటే మంచిగా మస్కా కొట్టి దగ్గర పెట్టుకోండి. దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్, రైట్? Consciously made that decision. I want to look after the child. Okay. So I am enjoying it thoroughly. It is so nice. The best period of my life. I know. ఎందుకంటే మీరు అప్పుడు శ్వేతతో టైం గడపలేదు కాబట్టి ఇప్పుడు అదంతా కూడా వడ్డీతో సహా అంటారు కదా, అదంతా మొత్తం వసూలు అయిపోతుంది. Shweta was ஒரு பாவம் தினதா தெலுங்குல. పావం పాప. Shweta பாவம் பாப்பா. இது ரொம்ப கில்லாடி. These days children are not, they are so naughty. Yeah. Shweta, you have any experience of traveling with your mother to any show and seeing her on stage and all the singers? Yeah, many. So my most vivid memory is we went for a American concert tour with Das Uncle. Okay. My mom was singing and then they included, and Vijay Yeshudas and all were there in the tour, and they included Anjali, 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 so that all of us can sing on stage. Oh. So we all, Vijay Yeshudas, myself, and of course Das Uncle and my mother, we all stood on stage and sang the song. Wow. So very great memory we have. I know. ఊరికే మా కోసం జస్ట్ ఒక లైన్ అది పాడేస్తారా ఇప్పుడు? In Tamil, in Tamil. Anjali, 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 chinna kanmani, 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 ammamma pillai kani, அங்கம்தான் தங்கக்கணி, பொன்மணி சின்ன சின்ன கண்மணி, மின்ன மின்ன கொஞ்சிடம் கொஞ்சிடம் வரும் பொன்மேனி, தரர தரரரரரரரரே, முத்தமும்
కన్మణి కన్మణి కన్మణి. తెలుగులో అమ్మమ్మ బంగారివే అందాల చిన్నారివే. దట్స్ హౌ ఇట్ ఇస్ ఇన్ తెలుగు. నాకు ఈ పాట బాగా ఎందుకు తెలుసు అంటే మా అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి ఈ సాంగ్ మీద వీడియో కట్ చేశాను నేను. ప్లేయింగ్ అండ్ డూయింగ్ ఆల్ దట్ థింగ్స్ దట్ స్టిల్ దేర్, దట్ వీడియో స్టిల్ దేర్. సో నైస్. అలా మీ మెమరీ ఆఫ్ దట్ ట్రిప్లో మీరు పాడినటువంటి సాంగ్ నైస్. మీ చైల్డ్హుడ్లో ఇప్పుడైతే మనకు చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ టు కమ్యూనికేషన్. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు హౌ వాజ్ ఇట్, లైక్ స్టూడియోస్? Actually, when I was in, before marriage, we were in Cochin. So it was very difficult to come to Chennai. That's why I lost lot of songs with Raja sir and all. Whenever he calls, and I was doing lot of shows with Dasetan. So when he calls, I'll be in some place doing shows. I have no brothers and sisters, and my amma can't come alone with me to Chennai. So she has to be accompanied by her sister. Then after marriage, my luck changed, and my husband, he was with Apollo in the beginning. So he's a doctor, by the way. So we could shift to Chennai then. Recordings were much easier these days, but the feel of singing with the orchestra, with the orchestra and learning the song along with them, practicing with them, that is something different. Yes. Because there is a lot of emotions. You love those artists and energy, and the Shruti and all, it just gets into your system. It nowadays you hear the Shruti through the headphones only. There you live. They are sitting along with you, so it just enters the system. So Shruti, it won't go out of Shruti much. But at the same time, the concentration has to be 100%, because if one line goes wrong, the whole setup, they have to redo it again. అవును. So we needed more concentration, but both has plus points and మామూలుగా ఒక సాంగ్ పాడడమే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, అండ్ మీకు తెలియని లాంగ్వేజ్లో పాడడం ఇంకా కాన్సన్ట్రేషన్. యూ నీడ్ మోర్ కాన్సన్ట్రేషన్. సో హౌ వుడ్ యూ లెర్న్ ఆల్ దీస్ తెలుగు లైన్స్? Telugu lines, that was later. It was much later when I started singing for Mani sir, Kiravani garu, and assistants will be there. Murli, singer Murli, you know. Yeah, I know. His daughter is also singing now. Yeah. Purnima and Mallikarjun. Yeah. Malli will be there. So okay. It was more of like a family. They will be there assisting Mani. We'll first record, they'll tell the meaning of the song, and finally it is a love song only. Yeah. So the feel of the song will be in the tune. మీరు ఎట్లా తెలుగు నేర్చుకుంటూ ఉన్నారు? ఇలాగే. Okay. The lyricist, the music director, they'll guide me. She knows little Telugu. యా, నౌ షీ స్పీకింగ్ ఆల్సో లిటిల్ తెలుగు. ఇంకా మీరు బాగా నేర్చుకోవచ్చు. My most favorite musical language. వావ్. My most favorite language to sing in is Telugu. ఓ అమేజింగ్ అమేజింగ్. మీరు తెలుగు పాటలు కూడా చాలా వినుంటారు కదా అయితే. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అ లాట్ ఆఫ్ తెలుగు సాంగ్స్. లైక్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ సింగర్ మేల్ అవుట్ ఆఫ్ ఆల్ ది లాంగ్వేజెస్? సో మెనీ ఎలా కష్టం. డిలీట్ క్వశ్చన్, డిలీట్. എനിക്ക് first always my Dasetan. I've been my seeing idol him. also. Then of course Balu sir, Jayachandran. These three at the male, and Sushila amma, Janaki amma, Vani amma, Ellarishwari amma, Asha ji, Lata ji, of course Chitra. కానీ చాలా ఎక్కువగా స్వరాభిషేకం షోలో మాతో చాలా ఎక్కువ ట్రావెల్ చేశారు చిత్ర గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. సో దట్ వాజ్ వన్ బ్యూటిఫుల్ జర్నీ దట్ వీ హ్యాడ్. And of course మను గారు, ఎస్ my darling. మీరు కలిసి పాడారు కదా మను గారు? Narray padir. Lot of songs. బట్ అమేజింగ్. మూవింగ్ అహెడ్, అటుకుల పాయసం, అవిల్ పాయసం. Oh. సో నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ నో చేచి? No, I don't have any restrictions. I have everything. సో మెనీ ఇయర్స్ యూ లివ్డ్ విత్ రిస్ట్రిక్షన్స్. ఓ మై గాడ్. సింగర్స్ కి జనరల్లీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి? Restrictions iced. ఐస్ ఫుడ్. ఓకే. Usually it is all actually the way from the childhood how you are brought up. Dasetan was constantly a school of the, if I eat anything cold, no, keep it there. It was like a master. So I couldn't have ice cream, no puli things, no sa things, no taira. But I have taira now. I have ice cream now. Everything I have. It happens. సో మీరు పాడిన సాంగ్స్లో కష్టమైన సాంగ్ ఏది? ఇది నా ఫ్యాన్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు. నా అన్ని ఇంటర్వ్యూస్లో నేను చెప్తాను,
తెలుగులో అమ్మ తల్లే ఆ సాంగ్. అమ్మ తల్లే అది. ఓకే, నౌ విల్ ప్లే వన్ స్మాల్ గేమ్. ఓకే, yes. సో ఈ బౌల్లో కొన్ని చిట్స్ ఉన్నాయి, అది మీరు పిక్ చేస్తారు. అందులో ఏది వస్తే ఎవ్రీబడి హ్యాస్ టు ప్లే ద గేమ్. విత్ ఇన్ 5 seconds యూ హ్యావ్ టు టెల్. ఫస్ట్ నేను పికప్ చేసింది సింగర్ నేమ్స్. ఓకే. ఓకే, మేల్ ఫీమేల్ ఎనీ సింగర్ నేమ్స్. ఎస్పీబి సార్, Mano, చిత్ర చేజీ, జానకమ్మ, Sushilama, యేసుదాస్, సుమ, Sujata, శ్వేత, ఓకే, డిఎస్పి, Kiravani, ఎస్పీబి చరణ్, ఇళయరాజా సార్, Bhavadarini, కార్తిక్, కార్తిక్, రేవంత్, Venugopal, గోపికా పూర్ణిమ, అర్మాన్ మలిక్, మల్లికార్జున్, Mallikarjun, శ్రేయా ఘోషాల్. పూర్ణిమ, మల్లికార్జున్స్ వైఫ్. That I said no. That's all. Out. అయ్యో నేను వినలేదే. నౌ బోత్ ఆఫ్ యు ఆల్. Binny, శివాంగి, Tonu Nigam, అజిత్ సింగ్, Mohammad Rafi, లతా మంగేష్కర్, Asha Bhonsle, వాణి జయరామ్, LR Ishwari, 5 4 3 2 1. డన్. విన్నర్ డిక్లేర్డ్. సుజాత చేచి. ఏది ప్రాపర్టీ బాక్స్ గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వమ్మా. ఒక్క నిమిషం, ఇది ప్రాపర్టీ బాక్స్ నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్. thank you. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, అ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు వెరిఫైడ్ లిస్టింగ్స్ అండ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. ట్రాన్స్పరెంట్, హ్యాజల్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ విత్ ప్రాపర్టీ బాక్స్. డూ విజిట్ www.propertybox.co.in For winning this, ఫర్ విన్నింగ్ దిస్. యా, ఇక్కడ పెట్టేసుకోండి. song starting with Prema. ప్రేమ్, స్టార్టింగ్ విత్ ప్రేమే. స్టార్టింగ్ ఆర్ ఇన్ ద పల్లవి. ప్రేమ, Own song. ప్రేమ దేశం. ప్రేమ ప్రేమ. అమ్మాయి టు సింగ్. Prema, Prema, Prema. ചേച്ചി ഇതൊട്ടും ശരിയല്ല. ഫുൾ ചീറ്റിംഗ്. ഔട്ട്. കോച്ച്. காதல் சடுகுடுகுடு கண்ணை தொடு தொடு அலையே சிற்றலையே கரை வந்து வந்து போகும் மலையே. ఓకే, నేను ఇంతకన్నా నేను పాడలేను. ఐ హావ్ టు సింగ్. ఓకే. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నేనని నన్ను నేను చాటని. కరెక్టేనా? యు సర్చింగ్. గూగుల్. హలో. అవుట్. ప్రేమ ఎంత మధురం. అదే నేను చెప్తాను కదా, ఎస్పీబీ సార్ ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మథం. ఓకే, ఇదిగోండి, ఇది మీకు. విన్నరా? ఐ మేడ్ యూ విన్నర్. ఇది తీసుకోండి, ఇంకొక చిట్టు తీసుకోండి మీరు. ఐటమ్స్ ఇన్ లేడీస్ బ్యాగ్స్. కోంబ్, Powder. పర్స్, మిర్రర్, స్మాల్ పర్స్. ఓకే, మిర్రర్, Key, house key. పెన్, క్రెడిట్ కార్డ్, Phone. Most important. క్యాష్. హస్బెండ్స్ ఫోటో. అవును, పెట్టుకుంటాను నేను. ఉందా? ఉంది. No photos. స్టార్స్ ఫోటో. Shestas were not in the purse. 5 Jewelry, 4 Bindi. బింది. ఓకే, బింది. ఆ మాస్క్, మాస్క్. ఓకే, ఆధార్ కార్డ్, Water bottle. సేఫ్టీ పిన్, సైడ్ పిన్, జిమికి, Address book. చైన్, Pen. పర్ఫ్యూమ్, పెన్సిల్, రబ్బర్, ఇరేజర్, Watch. వాచ్, శానిటైజర్, శానిటైజర్, హ్యాండ్ కర్చీఫ్, Tissue. చిన్ని పర్ఫ్యూమ్, అవుట్. ఓవర్. మై హ్యాండ్ బ్యాగ్ ఇస్ ఓవర్. Eye pencil. పెన్ డ్రైవ్, Wipes. Wet wipes. హెడ్ ఏక్ మెడిసిన్, Balm. ఓవర్ అమ్మా, ఓవర్. అవుట్. హనీ. Throat lozenges. అవును. నో, యు ఆర్ విన్నర్. No. Poch. పోచా. ఓకే. Let her be the winner. సో మీకు కూడా ఇట్లా థ్రోట్ ఇరిటేషన్, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయి కదా, అప్పుడు జనరలీ మీరు ఇట్లా ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారా? థ్రోట్ లాసెంజెస్, హనీ. Water and honey, best. Stage, when you compare, no? If anything kitch comes, have some hot water, little honey, drink. You can sing. Immediately? Oh wow, I didn't know this. But I have to anchor, no? How if I sing?
ఐ విల్ యాంకర్ అండ్ ఐ విల్ సింగ్. Anchoring itself is like singing. వావ్, ఇది చాలు మాకు. ఐల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, యూ జస్ట్ హ్యావ్ టు గివ్ ఎస్ ఆర్ నో ఆన్సర్స్. ఎప్పుడైనా డబ్బులు తక్కువ ఇచ్చారని పాటలు రిజెక్ట్ చేశారా? అయ్యో. ఓకే, ఎప్పుడైనా మీరు పాడిన పాటకి ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టారా? దే డిడ్ నాట్ గివ్ యూ ద మనీ ఫర్ వాట్ యూ సాంగ్. So many times. అంతా కలిపితే ఒక మంచి విల్ల కొనుక్కోవచ్చేమో మనం కదా. మీరు కింద పాట వింటున్నప్పుడు శ్వేత స్టేజ్ మీద ఎప్పుడైనా అపశృతి పాడిందా? Tettiradama. Of course. Then what do you do after you go back home? You will. Well, that is part of the. నేను కూడా అపస్వరం నరే. నేను కూడా అపస్వరం నరే. ఓకే, ఆటో ట్యూన్తోనే హిట్స్ కొడుతున్నారు అని మీరు నమ్ముతున్నారా? నో. I mean, it's used. It's always been used. నో, బట్ ఇట్ వాజ్ నాట్ దేర్. నో దెన్. It was not there then. It is used these days after the recording. Whatever it is, the singer has to sing. Then they can work on it. That's all. But it's not a auto tune. Doesn't do the singing. సింగింగ్. ఓకే, డూ యూ థింక్ ఏఐ విల్ రీప్లేస్ సింగర్స్ ఇన్ ఫ్యూచర్? అయ్యో, I don't know actually. Maybe not. Maybe not. Because this experience I had recently, when I went to the studio, this singer had sung the song beautifully, and I'm like, who is the singer? Usually track singers sing the song, and this singer had sung. It's like, who is this? Aim voice, aim range, aim breath control. Every singer. They were laughing. So then they said it's an AI. And I was like, oh my God, you know, I didn't feel like singing over that. I was like, what am I going to do? But for the words, the emotion that the singer gave, Exactly. there only the difference between a human and AI came. కరెక్ట్, కరెక్ట్. So I feel బట్ దట్స్ ద ఓన్లీ థింగ్ దట్స్ లెఫ్ట్ టు క్రాక్. exactly if the అదెల్లే ఇల్లు ఈ AI వాకి. if the AI can crack that, but you know what? Now what will happen? AI is now so perfect and so amazing that even the human imperfections will become so beautiful. Correct, correct. No, they will design AIs with imperfections now. Now they're doing everything, no? Everything, yeah. So recently I saw that series which was aired with a complete AI technology, and actors are all looking real, except that what you said, there's no emotion. Everybody is speaking like like that only they are speaking. There's no expression, emotion. ఇంకా అది కూడా క్రాక్ చేసేస్తే ఏమో యాంకరింగ్కి కూడా వస్తుందంటారా ఏఐ? నో, ఇన్ దీస్ షోస్ ఐ డోంట్ నో, బట్ Anchor. ఇది చాలు. తప్పకుండా రారు తప్పకుండా అనొద్దు. no తప్పకుండా రారు. అయితే ఓకే. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఎవరైనా రీమిక్స్ చేస్తే అమ్మ పాటలు మీకు ఇష్టమేనా? దిస్ ఓన్లీ ఫర్ యూ. అమ్మ పాటల్ని రీమిక్స్ చేస్తే ఇష్టమేనా? ఓకే, అమ్మ పాటలు ఏమేమి రీమిక్స్ అయ్యాయి ఇప్పటి వరకు? చాలా పాటలు. ఇప్పటికి కూడా దర్ లాట్ ఆఫ్ రీమిక్సెస్ ఆఫ్ అమ్మ. చాలా పాటలు. సో సూపర్, ఇట్ వాస్ గ్రేట్. మీ ఇద్దరితో మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ సుజాత గారిని తెలుగు ప్రేక్షకులు ఇలా చూడడము, కలవటము, అందులోనూ నా ఛానల్ ద్వారా ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. I'm also very happy. అండ్ 50 years is not an easy thing at all. ఎందుకంటే మీరు కేవలం ఒక సింగర్గా మీ ప్రొఫెషన్ మాత్రమే కాదు, మదర్గా, అలాగే ఇంకొక పక్కన కూతురుగా, ఇంకో పక్కన వైఫ్గా, ఒక కోడలుగా, సో మెనీ డ్యూటీస్ యూ హ్యావ్ along with this you have done so very beautifully. So you are an inspiration to so many of us. Thank you. And Shweta, you too, you're doing such a wonderful job. You're creating your own videos. Thank you. You're singing so very beautifully. You and మీ ఇద్దరు ఏంటంటే ఇట్ లైక్ జెరాక్స్ కాపీ కదా. చాలా మంది haven't people told you all? నేను ఫస్ట్ శ్వేతను చూడడం మొదలెట్టినప్పుడు సేమ్ సుజాత గారు అసలు. Look like my father. బట్ మేబీ బికాస్ వీ హ్యావ్ సీన్ మోర్ ఆఫ్ హర్, అందుకని నాకు అట్లా అనిపిస్తూ ఉంది. బికాస్ ఇట్స్ వెరీ సిమిలర్. అండ్ అమ్మ ఏమో ఇప్పుడు మీరు పాడడం మొదలుపెట్టిన తర్వాత అసలు పాడట్లేదు కదా. మీరు లాస్ట్ ఎప్పుడు పాడారు సాంగ్? Film must be last year I sang. Malayalam. Okay. Malayalam film songs I'm doing. Stage shows only I've reduced. Okay. Because stage, no, we have to be 100% Perfect. This we can take, do more takes. Correct. So, 100% perfect, and voice has to be in full condition. Yeah. Now I'm not able to do that. So many other
You're busy with your granddaughter. granddaughter, so many other work, but the priorities have changed. ఓకే సో నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా శ్వేత? వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ టు ద తెలుగు ఆడియన్స్? That's what. So first, thanks to you. అయ్యో, Thanks నాట్ to ఎట్ you for ఆల్. having us ఐ on వాజ్ your సో show. హ్యాపీ వెన్ యూ కాల్డ్ అండ్ స్పోక్ టు మీ. ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ యూర్ కమింగ్ టు ద షో. So this is the first time we are on a Telugu show together, and we love your show. థ్యాంక్ యూ So you're amazing. You are also inspirational. థ్యాంక్ యూ. Yeah. Of course. So true. Yeah, and I just came to know that you do so many other యాక్టివిటీస్ వీ డూ like సో not మచ్. just anchoring. మై టీమ్ ఇస్ క్రేజీ, ఇట్లా దే ఆర్ మ్యాడ్ అట్ మీ. People have to know, no? Yeah. Have you spoken about it to the audience? నాట్ మచ్, యా. ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్లో తెలిసింది వాళ్ళకి. యా. Okay. So that's amazing. Thank you. Really inspiration, and Iron Lady. థ్యాంక్ we యూ know సో from మచ్. థ్యాంక్ యూ. Telangana. So Yeah. thank you for having us. And Telugu audience, such a loving, music loving audience, and they love artists, musicians. They give all their support always. So I did my first Telugu concert in Nellore recently for ETV, and the kind of love that the Telugu audience, they just heartily express. That kind of expression we don't find anywhere else actually. కరెక్ట్. Very expressive audience, which is, I loved that experience. So amazing audience. I would love to sing a lot more for this. వెరీ నైస్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. గూగుల్. Chechi. అయ్యో, నేను వినలేదే.